నమస్తే. భారతీయ మజ్దూర్ సంఘ్ 4వ త్రైమాసిక మహాసభలు మంచిర్యాల జిల్లా గోదావరి ఖనిలో ఈ నెల ఫిబ్రవరి 17, 18వ తేదీలకు నిర్వహించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సంఘటిత అసంఘటిత రంగ కార్మికులు దాదాపుగా 1000 మంది పాల్గొని కార్మికుల యొక్క సమస్యలని మేము చర్చించడం జరిగింది. మా యొక్క కార్మికుల యొక్క డిమాండ్లను ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మా యొక్క డిమాండ్లను వ్యక్తపరచడానికి జిల్లా కలెక్టర్ కలవడానికి వచ్చినాము. ముఖ్యంగా మాకున్నటువంటి సమస్యలు ఏమిటి అంటే కాంట్రాక్ట్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి. అదేవిధంగా కార్మిక సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలి. 2000 ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో తెలంగాణ వచ్చిన తర్వాత నుంచి కూడా దరిదాపులో 12 సంవత్సరాల నుంచి కనీస వేతన సవరణ చట్టం ప్రతి 5 సంవత్సరాలకోసారి కనీస వేతనం అనేది అమలు చేయాలి. అలాంటిది ఏమీ జరగలేదు. ఇప్పటి వరకు కనీస వేతన చట్టం దరిదాపులో 12 సంవత్సరాలు అవుతుంది. ఈ 12 సంవత్సరాలలో కార్మికుని యొక్క అన్నీ పెరిగినాయి. ఇక్కడ మినిమం వసతులు పెరిగినాయి. ఉండటానికి గూడు బట్ట ఎట్లయితే నిత్యావసరాలు ఉంటాయో అన్నిటికీ ఈరోజు ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. కనీస వేతనం కూడా ఈరోజు అమలు పరచలేని పరిస్థితుల్లో గత ప్రభుత్వం వైఖరి అలా జరిగిపోయింది. అదేవిధంగా ఈ యొక్క కొత్త ప్రభుత్వానికి మేము రేవంత్ రెడ్డి గారికి విన్నవించుకునేది ఏంటంటే, అయ్యా మా కనీస వేతనాలు అమలు చేసి మేము రెక్కాడితే డొక్కాడని పరిస్థితిలో మేము ఉన్నాము. మాకు కనీస వేతనాలు అమలు చేయండి. అదేవిధంగా ఈఎస్ఐపిఎఫ్ కల్పించండి. ఆయుష్మాన్ భారత్ని వర్తింపజేసే విధంగా ప్రయత్నం చేయండి. ఈ రోజు ఉన్నటువంటి కార్మికులకు కూడా ఉన్నటువంటి విద్యుత్ కార్మికులను కూడా ఆర్టిజన్స్ గా ఉన్నటువంటి వారిని పర్మిట్ చేయండి. అన్మెన్ ఫోర్స్ ని ఎవరైతే ఉన్నారో అన్మెన్ ఫోర్స్ ని ఆర్టిజన్ గా గుర్తించండి. ప్రతి ఒక్క కార్మికునికి సంఘటిత అసంఘటిత రంగ కార్మికునికి భద్రత కల్పించాలని భారతీయ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర కార్యదర్శిని కోరుకుంటాను.